49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. దళిత బంధు పథకం ఫలితాలపై మంత్రి కేటీఆర్ హర్షం. నేటి నుంచి 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. నెరవేరిన హుస్నాబాద్ ప్రజల దశాబ్దాల కల. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. హైదరాబాద్ మాదాపూర్లో కాల్పుల కలకలం. స్థిరాస్తి గొడవలతో వ్యక్తి హత్య, మరొకరికి గాయాలు. పాత్రా చౌల్ కేసులో సంజయ్ రౌత్ కు అరెస్టు చేసిన ఈడీ. శివసేనను బలహీనపరిచే కుట్రగా ఎంపీ ఆరోపణ. నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్. వేలాది మంది కార్మికులపై తీవ్ర ప్రభావం. మెదక్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఇవాళ మెదక్ వరకు రైల్వే రాకపోకలు ప్రారంభంతో పాటు మెదక్ కేంద్రంగా రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. దీంతో మెదక్ ప్రాంతంలో రైల్వే కూత వినబడనుంది. మెదక్ సీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్న వేళ మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్పై ప్రత్యేక కథనం చూద్దాం. మెదక్ పట్టణానికి రైల్వే లైన్ ఏర్పాటు స్థానిక ప్రజల దశాబ్దాల కల. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ప్రజా ప్రతినిధులు రైల్వే లైన్ ఏర్పాటుపై హామీలిస్తూ వచ్చారు. 2012-13 రైల్వే బడ్జెట్లో కాస్ట్ షేరింగ్ విధానంలో అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ మంజూరయ్యింది. రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి దశలవారీగా 200 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూమి సేకరించి రైల్వే శాఖకు అప్పగించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో అధికారులు పనులు పూర్తి చేశారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు గూడ్స్ ప్యాసింజర్ రైళ్లతో ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. నిర్మాణం, ట్రయల్ రన్స్, సేఫ్టీ చెకింగ్స్ అన్ని పూర్తి చేసుకుని ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. కేవలం ప్యాసింజర్స్ రైళ్లు మాత్రమే కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృషితో మెదక్లో రైల్వే ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇవాళ మెదక్లో ర్యాక్ పాయింట్ ప్రారంభం కానుంది. రైల్వే ర్యాక్ పాయింట్లకు సెంట్రల్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించడంతో ప్రత్యేక గూడ్స్ రైళ్లు ఎరువులు రానున్నాయి. మెదక్ ప్రాంతవాసులకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుండడంతో జిల్లా ప్రజలు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యవంతంగా మారనుంది. ర్యాక్ పాయింట్తో మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది. ఎరువులు, పీడీఎస్ రైస్, పత్తి, సిమెంట్, స్టీల్ తదితర సామాగ్రి ఎగుమతి దిగుమతి చేసుకునేందుకు సౌకర్యవంతంగానూ సులభతరమైంది. రైల్వే స్టేషన్లో గూడ్స్ రైళ్ల రాకపోకలకు వీలుగా ప్రత్యేక ట్రాక్లు నిర్మించగా సరుకుల నిల్వలకు అనుగుణంగా ఆయా చోట్ల గోడౌన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు ర్యాక్ పాయింట్తో సరుకుల దిగుమతి, ఎగుమతి భారీ మొత్తంలో జరగనుంది. దీంతో వేలాది మంది కూలీలకు ఉపాధి లభించనుంది. మెదక్ రైల్వే స్టేషన్ కు సంబంధించి వసతులు, ట్రాక్లను ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ స్టేషన్ వరకు ట్రాక్ పరిశీలించారు. దీంతో పాటు మెదక్ జిల్లా కలెక్టరేట్లు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, వ్యాపారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా నుంచి ప్రతి ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న FCI గోదాములకు లారీలతో తరలించేందుకు ఇబ్బందులు కలిగేవి. ప్రస్తుతం ర్యాక్ పాయింట్ అందుబాటులోకి రానుండడంతో రైళ్లతో సులభంగా బియ్యం రవాణా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కంపెనీల నుంచి ఎరువులను గూడ్స్ రైళ్లతో మెదక్కు దిగుమతి చేసుకోవచ్చు. సిమెంట్, స్టీల్, ట్రాన్స్పోర్టేషన్, పత్తి తదితర పంటలను ఎగుమతి చేసేందుకు సులభతరంగా ఉంటుంది. రైల్వే ర్యాక్ పాయింట్ల ఏర్పాటుతో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రైతులకు ఎంతో ఉపయోగం కలగనుంది. మెదక్ ప్రజానికం పండుగ లాంటి సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే గత 4-5 దశాబ్దాల నుంచి కూడా మెదక్
రైలు రావాలనేటువంటి కోరిక బలంగా ఉండే ఇక్కడ ప్రాంత ప్రజానికానికి గతంలో 1980 సంవత్సరం ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ప్రధానమంత్రి అయినప్పుడు పెద్దపల్లి నుంచి పటంచెరు వరకు రైల్వే లైన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ కళలాగానే ఉన్నది. ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రతి పార్లమెంట్ అభ్యర్థి, ప్రతి పార్టీ అభ్యర్థి మేము గెలిస్తే మెదక్ రైలు చేస్తామని చెప్పడమే తప్ప ఎవరు కూడా చేయలేదు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో మన మంత్రి హరీష్ రావు గారి సహకారంతో పద్మదేవేంద్ర గారు ఆ కళను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎంపీ యొక్క సహకారం తీసుకొని తర్వాత ప్రాంత ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకొని ఇక్కడ 202 కోట్లతో ఈ యొక్క రైలు నిర్మాణం అనేది జరగడం జరిగింది. కొత్త రైల్వే లైన్ ప్రారంభంతో మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది. ఇవాళ మెదక్లో ర్యాక్ పాయింట్ ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ర్యాక్ పాయింట్ తో సకాలంలో జిల్లాలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉంటాయని స్థానిక నేతలు చెబుతున్నారు. మెదక్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరొక శుభవార్త. ఏళ్ల కాలం నుంచి దీర్ఘ కళగా ఉన్నటువంటి మెదక్ రైల్వే లైన్ సహకారం చేసుకోవడమే కాదు, ఇక్కడ ముఖ్యంగా మేజర్గా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఇక్కడ రైతులకు మిగతా వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా సౌకర్యార్థం ఉండడం, దానికోసం మరి ఇక్కడ రైల్వే ర్యాక్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇటు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నికల హామీల వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు, బట్ ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా చొరవ తీసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క మాటకు గౌరవం ఇచ్చి ఈ రోజు మెదక్ రైల్వే రైలు తీసుకురావడంతో పాటు అదేవిధంగా ర్యాక్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. నేను మనస్ఫూర్తిగా కూడా మెదక్ ప్రాంత ప్రజలకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు గారు, తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పద్మదేవేంద్ర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఏనాటి నుంచో కలగన్నటువంటి మన మెదక్ ప్రాంత ప్రజల యొక్క మరి కళ సాకారం కాబోతా ఉన్నది. దీన్ని కృషి చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి కానీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా ప్రజల కల తీరటంతో పాటు వారి కష్టాలు తీరనున్నాయి. రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తాన్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హైదరాబాద్లోని శంషాబాద్కు వెళ్లి వస్తుండగా తాన్యా ప్రయాణిస్తున్న i20 కారు డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులోని మిగతా 3కి గాయాలయ్యాయి. తాన్యా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పరిసరాలు పరిశుభ్రత. ఆ పాఠం నేటికి ఆచరణీయమే. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే క్రిమి కీటకాలు దరిచేరవు, దోమల బెడద ఉండదు, రోగాలు రావు. అందుకే ఈ వర్షాకాలంలో ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు తమ ఇంటి పరిసరాలను స్వయంగా పరిశుభ్రం చేసుకున్నారు. అసలే వానాకాలం, ఎక్కడ నీటి నిల్వ కనిపించినా దోమలు ఆక్రమించేస్తాయి, గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఇక ఆ దోమలు మనుషుల మీద స్వైర విహారం చేస్తాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఒకటేమిటి, సర్వరోగాలకు దోమలే కారణం. అందుకే ఈ సీజన్లో చాలా కేర్ అవసరం. దోమలు పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న ప్రజాప్రతినిధులు తమ ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రం చేసుకున్నారు. డెంగ్యూ నివారణకు ప్రజలంతా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి చుట్టూ పరిసరాలను క్లీన్ చేసుకోవాలన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కల నీటి తొట్టెలను క్లీన్ చేశారు మంత్రి హరీష్ రావు.
వానాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దోమలు పెరిగేందుకు దోహదపడే నీటి నిల్వలను నిర్మూలించాలని చెప్పారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ 10 నిమిషాల పాటు తన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలోని తొట్టిలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పారబోశారు. నీరు నిల్వ ఉండే ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, నీటి తొట్టెలను వారంలో ఒక్కసారి ఖాళీ చేసి కొత్త నీటిని నింపాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. దోమలు ఇంటిలోకి రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాగి పారేసిన కొబ్బరి బోండాలను చిన్న ముక్కలుగా చేసి చెత్త కుండీలో వేయాలన్నారు. ఇంటిపై ఖాళీ ప్రదేశాలలో పాత టైర్లు, డబ్బాలు, ఇతర పాత్రలలో నిల్వ ఉండే నీటిని తొలగించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు ఇంటి ఆవరణను శుభ్రం చేసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో పరిసరాలను స్వయంగా పరిశుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిసరాలు శుభ్రం చేసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందజేశారు. నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నప్పుడే దోమల నివారణ సాధ్యమవుతుందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. డెంగ్యూ, సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ వర్షాకాలం ముగిసేదాకా దోమల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ప్రతి ఆదివారం ఓ 10 నిమిషాలు క్లీనింగ్ కు కేటాయిస్తే చాలు. దోమలు పోతాయి, మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. గౌరవెల్లి 3 నియోజకవర్గాలకు కల్పవల్లి. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు మరింతో దూరంలో లేదు. గౌరవెల్లి ప్రాజెక్టులో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇక త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొత్తపల్లి రిజర్వాయర్ గుండా గోదావరి జలాలు ప్రాజెక్టులోకి చేరుకున్నాయి. దీంతో గౌరవెల్లి ప్రాజెక్టులో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ట్రయల్ రన్ ప్రారంభించారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి వదిలిన నీళ్లు ఆయకట్టులోని చెరువులకు చేరుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ముఖ్యమైన ప్రాజెక్టులో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఒకటి. సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారులో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని సామర్థ్యం 8.23 టీఎంసీలు. నిర్మాణం పూర్తి చేసుకుని ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. గౌరవెల్లి ప్రాజెక్టును గత పాలకులు కాగితాలకే పరిమితం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే గౌరవెల్లి ప్రాజెక్టుకు మోక్షం లభించింది. సమైక్య రాష్ట్రంలో 1.50 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రత్యేకంగా రీడిజైన్ చేయించి 8.23 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు. అందుకు 3,500 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అవసరమైన భూమిని రైతుల వద్ద సేకరించి వారికి అవసరమైన నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని కల్పించాలని నిర్ణయించారు. 365 రోజుల్లో ఈ ప్రాజెక్టులో నీళ్లుండబోతుందని తెలియజేస్తుంది. ఈ ప్రాంతానికంతా కూడా 106,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అది త్వరలో కూడా జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబడే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మాట ఉన్నారో తప్పకుండా ఆ మాట నెరవేరుస్తారని చెప్పి నమ్మకం మాకు ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప అవకాశం మన హుస్నాబాద్ ప్రజలకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మరి చాలా సంతోషంగా, వాళ్ళు నిజంగా
మేము పోయి అక్కడ నీళ్లు పోస్తుంటే మనం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది. లోపల నుంచి ఎక్కడికి వెళ్ళో చాలా సంతోషం మనకు వెలబుచ్చింది. ఎవరు చూసినా సార్ ఇంత నీళ్ళ, కేవలం ఒకటే పంపు వస్తుంది, ఇంత నీళ్ళ అని చెప్పి ఎంత సంతోషపడ్డారు. మీరు కూడా చూసిండ్రు. 2018లో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. భూ నిర్వాసిత కుటుంబాలకు 2 దఫాలు నష్టపరిహారం, R&R ప్యాకేజీ, ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం జరిగే నాటికి భూ నిర్వాసిత కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి అందుకనుగుణంగా ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. పరిహారం పొందిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని హాయిగా జీవిస్తున్నారు. ఇక గౌరవెల్లి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు జిల్లా మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ శాసనసభ్యుడు సతీష్ కుమార్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ప్రాజెక్టును పూర్తి చేయించారు. కరోనా కారణంగా ఏడాది పాటు పనులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ 4 సంవత్సరాల వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. కాళేశ్వరం నుంచి గౌరవెల్లి వరకు నీళ్లు ఎలా చేరుకుంటాయంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు మిడ్ మానేరుకు వస్తాయి. అక్కడి నుంచి బెజ్జంకి మండలం కొత్తపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్లోకి గోదావరి జలాలను తరలిస్తారు. కొత్తపల్లి ప్రాజెక్టు నుంచి 11 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు మరో 16 కిలోమీటర్ల టన్నెల్ మార్గం ద్వారా ప్రయాణించి అక్కనపేట మండలం రేగొండ వద్ద నిర్మించిన సర్జిపూలుకు చేరుకుంటాయి. సర్జిపూల్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ లోని 3 భారీ మోటార్ల ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరుకుంటాయి. 32 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన 3 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. వారం రోజులకు 1 టీఎంసీ నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. మొదటి విడత కింద ఎప్పటికప్పుడు కట్ట సామర్థ్యం పరిశీలించుకుంటూ 120 రోజుల్లో మొత్తం 8 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నింపుతారు. 32 మెగావాట్స్ పంపులు 3 ఇక్కడ బిగించడం జరిగింది. ఈ పంప్స్ అన్ని కూడా చైనా నుంచి కూడా తెప్పించడం జరిగింది. జపనీస్ టెక్నాలజీతోనే ఈ పంప్స్ను రన్ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి ఇక్కడ ఉన్న ఇంజనీర్లు, టెక్నీషియన్స్, మా ఈఎన్సీ గారు, శంకర్ గారు, అదేవిధంగా పెద్దలు పెద్దారెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క మీటర్ ఈ పెట్టిన మిషన్ ఏ విధంగా నడవాలని చెప్పి ఫేజ్ బై ఫేజ్ క్లియరెన్స్ చేసుకుంటూ రావడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాం కాబట్టే 8.23 టీఎంసీ నిల్వగల నీళ్ళు ఇక్కడ మనం ప్రాజెక్ట్ తీసుకురావాల్సినాం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించింది కాబట్టే ఇవాళ ఈ 32 మెగావాట్స్ 3 పంపులు ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తాం. ఇదివరకైతే కేవలం ఒకటే పంపు ఉండేది, అది సరిపోకపోవు మనకు. కానీ ఇవాళ 3 పంపులు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ని ఇవాళ మనం ప్రారంభించినందుకు ఈ ట్రయల్ రన్ మొత్తం చాలా చాలా అనుకూలంగా జరిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ కూడా ప్రారంభం కావడంతో హుస్నాబాద్, జనగామ, స్టేషన్ గన్పూర్ ప్రాంత రైతుల్లో ఆనందం నిండింది. తమ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు. మొత్తం మీద ట్రయల్ రన్ కూడా ప్రారంభం కావడంతో గౌరవెల్లి ప్రాజెక్టు ఇక ప్రారంభానికి ముస్తాబోతోంది. కరువు పీడిత మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ తో పాటు స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గంలోని 1,20,000 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించనుంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందంజలో నిలిచింది. రోజు 50,000 మంది, ఏటా 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణకు జీఎంఆర్ సంస్థ చర్యలు చేపట్టింది. ఏటా 5 కోట్ల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయం అంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్ వచ్చిపోయే వారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాల్లోకి ఎగిరేది. రోజు 10ల సంఖ్యలో మాత్రమే తిరిగే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉండేది.
కానీ శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సగటున ప్రతి 3.6 నిమిషాలకు 1 చొప్పున రోజు దాదాపు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నిత్యం దాదాపు 50,000 మంది చొప్పున ఏటా 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ముందంజలో నిలిచింది. దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతోన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై తదితర నగరాలకు సులభంగా ప్రయాణించొచ్చు. ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని మరింత విస్తరించి ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా వీలు కల్పించేందుకు జీఎంఆర్ సంస్థ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా దాదాపు 8,500 కోట్లతో 1,500 ఎకరాల్లో ఏరో సిటీని నిర్మిస్తోంది. దీనిలో దేశ విదేశీ ప్రయాణికులు బస చేసేందుకు వీలుగా సర్వీస్ అపార్ట్మెంట్లు, వివిధ ఐటీ సంస్థల కార్యాలయాలు, హోటళ్లు, హాస్పిటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వినోద కేంద్రాలు, విద్యా సంస్థలుంటాయి. ప్రతి ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణాలు సాగించేలా 2008లో ప్రారంభమైన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 2016-17లో 1.52 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2017-18 నాటికి ఈ సంఖ్య 17% పెరిగి 1.83 కోట్లకు చేరింది. 2018-19లో మొదటి టెర్మినల్ నుంచి రికార్డ్ స్థాయిలో 2.14 కోట్ల మంది ప్రయాణించారు. ఇలా ఏటా ప్రయాణికుల రద్దీతో పాటు సరుకు రవాణా సైతం పెరుగుతోంది. దీంతో ఇప్పుడు ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయ విస్తరణతో ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ విస్తీర్ణం 3,79,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెక్ ఇన్ కౌంటర్లు, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ATRS తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలుంటాయి. దేశ విదేశీ ప్రయాణికులకు మరిన్ని లాంజ్లు, రీటైల్, ఫుడ్ అండ్ బెవరేజెస్ అవుట్లెట్లు, 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపాజిటర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అందుబాటులోకి వస్తాయి. విమానాశ్రయం సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా 4 ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్స్ వేలను, ప్రయాణికులు విమానంలోకి ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా 3 కొత్త ఏరో బ్రిడ్జ్లను అందుబాటులోకి తెచ్చారు. విమానాశ్రయ రంగానికి సంబంధించిన అనేక సాంకేతిక ఆవిష్కరణలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నాంది పలికింది. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, అత్యాధునిక సమాచార భద్రతా వ్యవస్థలను కలిగి ఉన్న ఈ విమానాశ్రయం దేశ విదేశీ ప్రయాణికులకు పేపర్లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో కొనసాగుతోంది. తొలి 3 స్థానాల్లో వరుసగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలున్నాయి. కానీ వైశాల్య పరంగా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ విమానాశ్రయం కంటే పెద్దది. దీంతో ఈ ఎయిర్పోర్టు కేంద్రంగా సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. జీఎంఆర్తో కలిసి ఈ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏవియేషన్ స్కూల్ ప్రారంభమైంది. గిరిజన వర్సిటీ కోసం 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించబోతుందా? ఈ విషయంలో ఎట్టకేలకు మోదీ సర్కార్ దిగొచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇవాళ లోక్సభలో కేంద్రం గిరిజన యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రజల 8 ఏళ్ల స్వప్నం సాకారం కానుంది. గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లుగా చేస్తోన్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగొచ్చినట్లే కనిపిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు 2022 పేరుతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ లోక్సభలో జరిగిన యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ విడుదల చేసిన బులెటిన్లో ఉంది. దీంతో ఎట్టకేలకు రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కావచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ కోసం టీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తోంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కేంద్రంపై 8 ఏళ్లుగా పోరాడుతోంది టీఆర్ఎస్ పార్టీ. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి ఈ అంశంపై అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీని కలిసి వినతి పత్రం అందజేశారు. పార్లమెంటులో కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తారు. అంతేకాకుండా గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించారు. అయితే ఉన్నత విద్యాలయాల కేటాయింపులో మోదీ సర్కార్ తెలంగాణపై ఇప్పటికే తీవ్ర వివక్ష ప్రదర్శించిందనే విమర్శలున్నాయి. నవోదయ, ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం, ఐబీఎం, ఐసిర్, ట్రిపుల్-ఐటీ, ఎన్ఐటి, మెడికల్ కాలేజ్లు ఇలా అనేక విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణకు మొండిచేయి చూపింది. ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీని మాత్రం ఇప్పటికీ కేటాయించలేదు. ఈ విద్యా సంస్థ కోసం మంత్రి కేటీఆర్ గతేడాది ఆగస్టులో కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు లేఖ కూడా రాశారు. ఇక గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి 11, 2019న రాష్ట్ర ప్రభుత్వం స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 15 కోట్ల బడ్జెట్ కేటాయించింది. డిపిఆర్ రూపొందించేందుకు 2019-20 బడ్జెట్లో 4 కోట్లు కేటాయించింది. అటు తరగతులు ప్రారంభించేందుకు ములుగు జిల్లా జాకారంలోని గిరిజన సంక్షేమ శాఖ యువ శిక్షణ కేంద్రాన్ని తాత్కాలిక ప్రాంగణంగా స్వీకరించాలని కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వైటీసీ మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం 3 కోట్లు కేటాయించి ఆ విషయాన్ని కేంద్రానికి నివేదించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా అన్ని చర్యలు తీసుకుని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి ఎట్టకేలకు ఇవాళ ఫలించే అవకాశముంది. విశిష్ట భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనతకెక్కిన భారత్లో ఏకపార్టీ వ్యవస్థను తీసుకురావాలని కుటిల ప్రయత్నాలు చేస్తుంది. దేశంలో బీజేపీ తప్ప ఏ పార్టీ మిగలదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా శాపనార్థాలు పెడుతున్నాడు. నడ్డా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే భారతదేశం ఆత్మ. సుదీర్ఘ పరాయి పాలనను తుదముట్టించి 75 ఏళ్ల కింద బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించిన భారత్ ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణగా కొనసాగుతోంది. అందువల్లే జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు సైతం మనగలుగుతున్నాయి. ఇంతటి విశిష్ట భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందనే విమర్శలున్నాయి. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలు నిజమేనని రుజువు చేస్తున్నాయి. దేశంలో బీజేపీ తప్ప ఏ పార్టీ మిగలదని నడ్డా పెడుతోన్న శాపనార్థాలు భారత ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా వంటి 2 పార్టీల ప్రజాస్వామ్యంలోని 3వ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఘనతకెక్కిన భారత్లో ఏకపార్టీ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనల దిశగా బీజేపీ సాగుతోందనేందుకు నడ్డా హుంకరింపులే నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పార్టీ ఒకలా ఆలోచిస్తే రాష్ట్ర పార్టీలు తాము మరోలా ఎందుకు ఆలోచిస్తామనే పద్ధతుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్లు కూడా రావని, వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ఉండదని మీడియా చిట్చాట్లో చెప్పిన మాటలు కూడా ఇదే కోవలోకొస్తాయని పలువురు విశ్లేషకులంటున్నారు. మహారాష్ట్రలో శివసేన పార్టీని అల్లకల్లోలం చేసి ఆ పార్టీలో చీలిక తేవటం ద్వారా బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కుట్రలతో, కుతంత్రాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ద్వారా దేశ రాజకీయ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి బీజేపీ నెడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కుట్రలతో, కుతంత్రాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ద్వారా దేశ రాజకీయ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి బీజేపీ నెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముసుగు తీసేసి ఒక ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడపాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడటానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇదంతా లేకుండా ఒక్క బీజేపీ మాత్రమే దేశంలో ఉండేలా ఏకపార్టీ వ్యవస్థను తీసుకొచ్చే కుట్రల్లో భాగంగానే ఆ పార్టీ నాయకుల మాటలుంటున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశాన్ని బీజేపీ ఎటువైపు నడిపించాలని భావిస్తోందో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా స్పష్టం చేశారు.
ఒక రకంగా ఇంతకాలం బీజేపీ వేసుకున్న ముసుగును జేపీ నడ్డా తొలగించారు. దేశంలో బీజేపీ ఒక్కటే మిగలబోతోందని, ఇతర రాజకీయ పార్టీలన్నీ అతి త్వరలో ధ్వంసమైపోతాయని నడ్డా శాపనార్థాలు పెట్టారు. ఇతర పార్టీల్లో 30 ఏళ్లు పనిచేసిన సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారని పాట్నాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు. నిజానికి మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఆ పార్టీ ఇదే పని చేస్తోంది. భారత ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను పూర్తిగా మార్చేసే పనిలో ఉందని రాజకీయ పండితులు మొత్తుకుంటున్నారు. మోదీ ప్రధాని కాగానే రాష్ట్రాలకు మొదట ఇచ్చిన సందేశం సహకార సమాఖ్యగా పనిచేద్దామని. కానీ నిత్యం అందుకు విరుద్ధమైన పనులే చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనేక చికాకులు సృష్టించిన ఉదంతాలు కళ్ల ముందే ఉన్నాయి. అంతకంటే ప్రమాదకర కుట్ర ఇతర పార్టీలను చీల్చటం. ఇప్పటికీ 10 రాష్ట్రాల్లో అధికార పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూలదూసి బీజేపీ అధికారంలోకొచ్చిన వాస్తవం 140 కోట్ల భారతీయులకు తెలుసు. ఇదంతా ఇతర పార్టీలను బలహీనపరిచి క్రమంగా అవి అంతరించిపోయేలా చేసే కుట్రలో భాగమని మేధావులంటున్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో ఆరిపోతున్న దీపంలా తయారయ్యింది. ఈ పరిస్థితి కూడా బీజేపీకి బాగా కలిసొస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ అంటూ తీయని మాటలు చెప్తోన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆచరణలో మునుపెన్నడూ లేనంతగా అధికార కేంద్రీకరణకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. జీఎస్టీనే అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోంది. రాష్ట్రాల అధికారాలు, హక్కులను క్రమక్రమంగా లాగేసుకుంటూ దేశాన్ని ఏకకేంద్ర రాజ్యంగా మార్చేస్తోందని రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే నడ్డా వ్యాఖ్యలు నిజమవుతాయని, దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అంతరించి ఏకపార్టీ వ్యవస్థ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో కక్షపూరిత రాజకీయాల ట్రెండ్ నడుస్తోంది. బీజేపీ తప్పులు ఎత్తి చూపినా, బీజేపీని విమర్శించినా వెంటనే కేంద్ర సంస్థలు బరిలోకి దిగుతాయి. ఆ నాయకుడిని చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తప్పుడు కేసులు నమోదవుతాయి, అరెస్టులు జరుగుతాయి. ఇలా ఎంతో మంది విపక్ష నేతలను లొంగదీసుకున్న కేంద్రం ఇప్పుడు శివసేన నేత రౌత్ను టార్గెట్ చేసింది. మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను నాశనం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాత మిత్రుడు బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను నామరూపాలు లేకుండా చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకు పార్టీలో కీలకంగా ఉన్న ఎంపీ సంజయ్ రౌత్పై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఉసిగొల్పింది. కేంద్రం ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపే రౌత్ను పత్రాచాల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. నిన్న ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు ముంబైలోని బాండుపేరియాలో ఉన్న రౌత్ ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. దాదాపు 10 గంటల పాటు రౌత్ను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. అయితే ఆయన్ను అధికారులు అరెస్టు చేశారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. రౌత్ ఇంటిలో 11.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ ఈడీ తనను అరెస్టు చేయబోదంటూ వ్యాఖ్యానించారు. ప్రాణాలు పోయినా తలొగ్గేది లేదని, శివసేనను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సోదాలు ప్రారంభమైన తరువాత ట్విట్టర్లో స్పందించిన రౌత్ తప్పుడు ఆధారాలతో తప్పుడు దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయ ప్రతీకారంతోనే మోదీ సర్కార్ తనను టార్గెట్ చేసిందంటూ మండిపడ్డారు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నా, నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ కేసులో జూలై 1న ఈడీ అధికారులు రౌత్ను దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తరువాత మరోసారి విచారణకు రావాలని 2 సార్లు సమన్లిచ్చారు. అయితే ఈడీ విచారణకు రౌత్ హాజరు కాలేదు. ఇక
ఇక రౌత్ అరెస్టు వార్తలపై దేశంలోని పలు విపక్ష పార్టీలు బీజేపీపై మండిపడ్డాయి. దేశంలో ఎంతో మందికి ఐటీ, ఈడీ, సీబీఐ నోటీసులు వస్తున్నా సంజయ్ రౌత్ ని పదే పదే ఎందుకు విచారించాలని ఈడీ అనుకుంటోందని ప్రతిపక్ష ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించగా, సంజయ్ రౌత్ పై ఈడీ చర్యలు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు సాక్ష్యమని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లోపల బయట విపక్షాలకు గొంతుక లేకుండా చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు శివసేన అధికార పత్రికలో రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కాపాడుకునేందుకు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశామన్న విషయాన్ని రెబల్స్ గ్రూప్ ఒప్పుకోవాలని అన్నారు. శివసేన హిందుత్వాన్ని వదిలేసినందువల్లే తిరుగుబాటు చేశామని చెప్పటం మానుకోవాలని సూచించారు. ఇక ఈడీ సోదాల నేపథ్యంలో శివసేన అధినేత మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. సంజయ్ రౌత్ కు వ్యతిరేకంగా ఈడీ చేపడుతున్న చర్యలు తమ పార్టీని నాశనం చేసే కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని, పార్టీని వీడి రెబెల్ క్యాంపులో చేరుతున్న వారిపైన ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ సహకారంతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తులు విధేయతకు పాతరేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన కాళేశ్వరం మోటార్లు సురక్షితంగా ఉన్నాయి. పంప్ హౌసుల్లో అన్ని భాగాలు కూడా సేఫ్గా ఉన్నాయి. అన్నారం, కన్నెపల్లి పంప్ హౌసుల్లో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల గండ్లు పూడ్చివేయడంతో పాటు నీటి సరఫరా కోసం కాలువలన్నీ సిద్ధం చేశారు. గోదావరి నదిలో ఊహించని వరద మూలంగా నీట మునిగిన అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. మొదట పంప్ హౌస్ లో చేరిన నీటిని, ఆ తర్వాత బురదను ఒక్కో ఫ్లోర్ వారీగా తొలగించాల్సి ఉంటుంది. ఒక ఫ్లోర్ ను ఏమాత్రం తేమ లేకుండా చేసిన తర్వాతే మరో ఫ్లోర్ ను క్లీన్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం మోటార్లలో చేరిన నీరు మొత్తం ఆవిరయ్యే వరకు వేడి చేసి మోటార్ స్టార్టింగ్ ప్యానెల్స్ తదితర ఎలక్ట్రిక్ పరికరాల పరిస్థితిని పరీక్షించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అన్నారం పంప్ హౌస్ లో చేరిన నీరు, బురదను ఇప్పటికే పూర్తిగా తొలగించి తేమ లేకుండా చేశారు. పంప్ హౌస్ నిర్మాణాలకు అందులో ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 12 మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ప్రాథమికంగా 2 మోటార్లకు సాంకేతిక పరీక్ష కూడా నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్పారు. మిగతా మోటార్లకు ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆగస్టు 10వ తేదీ నుంచి మోటార్లను విప్పి పరీక్షలు నిర్వహించి అదే నెల చివరి నాటికి 2 మోటార్లను ఆపరేట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాబోయే 2 నెలల్లో పంప్ హౌస్ మొత్తాన్ని ఆపరేషన్స్ ను సిద్ధం చేస్తామని ఇంజనీర్లు తెలిపారు. అటు కన్నేపల్లి పంప్ హౌస్ లో వరద నీటి తోడివేత ముమ్మరంగా కొనసాగుతున్నది. మరో 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పంప్ హౌస్ లోని మొత్తం 17 మోటార్లు, ఎలక్ట్రిక్ తదితర పరికరాల పరిస్థితి తెలిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 87 చెరువులు దెబ్బతిన్నాయి. అందులో 100 ఎకరాల ఆయకట్టు కలిగిన 67 కుంటలు ఉండగా 20 పెద్ద చెరువులు ఉన్నాయి. కాలువలు, వీయర్స్, షట్టర్లు తదితరాలన్నీ కలిపి మొత్తంగా 360కి పైగా నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వీటికి సాగునీటి పారుదల శాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం పర్యవేక్షణలో సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే చెరువులు, కుంటలకు పడిన గండ్లను పూడ్చివేసినట్టు అధికారులు తెలిపారు. తెగిన కాలువ గట్లను సైతం పునరుద్ధరించారు. మరమ్మతు పనులన్నీ పూర్తి చేసి సాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు. కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో
అంచిత షూలి పసిడి సాధించారు. ఆరంభం నుంచి స్థిరంగా బరువులెత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి గోల్డ్ను సొంతం చేసుకున్నారు. ఇక స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్ చేసిన అంచిత ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు, మూడో ప్రయత్నంలో 143 ఎత్తి ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అంచిత రెండో లిఫ్ట్లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్ చేసి మొత్తం మీద 313 కేజీలతో పసిడి సొంతం చేసుకున్నాడు. కేరళలోని త్రిస్పూర్లో మరణించిన 22 ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్తో సంభవించిన తొలి మరణంగా రికార్డైంది. యూఏఈలో ఉండగానే ఆ యువకునికి మంకీపాక్స్ సోకినట్లు తేలిందని, అయితే ఈ విషయాన్ని దాచి భారత్లోకి వచ్చినట్లు కేరళ మంత్రి వీణా జార్జి తెలిపారు. జూలై 21న యూఏఈ నుంచి కేరళకు వచ్చిన బాధితుడు ఈ నెల 27న ప్రైవేట్ దవాఖానాలో చేరాడు. ఆసుపత్రిలో చేరిన 3 రోజులకే మరణించాడు. నమూనాలు పరీక్ష కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా విండీస్తో మరో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫస్ట్ టీ20లో అదరగొట్టిన భారత్ నేడు రెండో టీ20లో కరేబియన్లతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్తో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడకు దినేష్ కార్తిక్ మెరుపులు తోడవడంతో సునాయాసంగా గెలుపొందింది. రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తుంది. అయితే సొంత గడ్డపై తమకు అచ్చొచ్చిన ఫార్మెట్లోనైనా సత్తా చాటాలని కరేబియన్లు కాచుకొని ఉన్నారు. గత మ్యాచ్లో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్ మరోసారి ఓపెనర్గా వచ్చే అవకాశాలున్నాయి. అటు హార్డ్ హిట్లర్తో నిండిన విండీస్ నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయిన కరేబియన్లు టీ20లోనైనా రాణించాలని పట్టుదలగా ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.